శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ ఏప్రిల్ నెల 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు ఏవీ కూడా లాభించడం లేదు. మరి వ్యయస్థానంలో ఉన్న చంద్రుడు ఇబ్బంది పెడతారు, శనిగారు ఇబ్బంది పెడతారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చేత కాస్త అపవాదులు అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒకటే మీరు ఆలోచించండి, ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురుబలం లేకపోవడము, తృతీయ స్థానంలో గురువు ఉండడం, అలాగే వ్యయస్థానంలో బుధ చంద్రులు ఉండడము, ఇద్దరు పరస్పర వైరం కలిగిన వారు తండ్రి కొడుకులే అవడానికి మైథలాజికల్గా. కానీ ఇక్కడ బుధుడు నీచ పొంది ఉన్నారు, చంద్రుడితో కలిసి ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంటాయి. ఏ స్థానంలో ఉన్న కారణం చేత ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్రేక స్వభావాన్ని తగ్గించుకోవాలి, మనం ఇలాగే ఉద్రేకపడుతూ ఉండడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని మీరు గ్రహించగలగడం, శారీరక రుగ్మతలు కొన్ని కనిపించడము, దాని గురించి ఔషధ సేవ, కోర్టు కేసులు, పెద్ద మనుషుల తగాదాలు, పంచాయతీలు ఇలాంటివన్నీ చుట్టుముట్టి మీకు ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడాలి అంటే యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వీలైతే నవధాన్యాలు దానం చేయండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం కానీ లాభస్థానం కానీ చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలోకి వచ్చేసేటప్పటికి శని, కుజ, బుధ, చంద్ర 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ద్వితీయం వచ్చేటప్పటికి గురువుగారు అద్భుతంగా ఉన్నారు. అన్ని గ్రహాలు బాగున్నాయి. ఒక రవి కానీ రాహుకేతువులు కానీ అంటే 6 గ్రహాల యొక్క ఉనికి మీకు అత్యుత్తమమైనటువంటి శుభాన్ని చేకూరుస్తూ ఉండగా ఇంకా మీకు ఇంతకన్నా ఏం కావాలండి? జీవితాశయం నెరవేరినట్టే. ప్రతిరోజు చెప్పుకుంటున్నాము అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని. ఇంత మంచి గ్రహస్థితుల మధ్య ఫలితాలు బాలేదు అని చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ మీకు ఏ కారణం వల్లన్నా అనుకున్నంత గొప్పగా లేదండి, మీరు చాలా బాగుందని చెప్తున్నారు, మరి మాకేమో ఏమీ అంత ఫలితాలు కనిపించట్లేదు అంటే ఒకసారి మీ జన్మజాతకం కూడా చూపించుకోవాల్సిందే. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మాట తీరు బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. అలాగే భూమి తగాదాలు కానీ ఇతరత్ర ఆస్తుల తగాదాలు కానీ ఏవైనా కూడా చక్కగా పరిష్కరింపబడతాయి. కాస్త మానసికమైనటువంటి చంచలత్వం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా అది మనసు ఆ విధంగా ఊగిసలాటలో ఉంది, ఆలోచనలు ఒక పట్టాన్ని తెగట్లేదు అనుకుంటారు తప్ప అంతకన్నా నష్టపడేటటువంటి విషయాలు ఏవి జరగబోవు. విలువైనటువంటి వస్తువుల్ని భద్రం చేసుకుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఎన్నో విధాలుగా మనసు ఆనందింపదగ్గ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన మర్చిపోకుండా చేయండి, మరింత శుభకరంగా ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది, తృతీయంలో కేతువు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో రవి శుక్రులు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో చాలా బాగున్నట్టు లెక్క. మనము చాలా కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము మిథున రాశికి గ్రహస్థితులు చాలా బాగున్నాయని. అవే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. గురుబలం ఎప్పుడైతే బాగుంటుందో ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు స్థిమితంగా ఉంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అలాగే ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. చాలా వరకు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనము రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క అండాదండ చాలా బాగుంటాయి. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్త వహించండి. ఇది చాలా చెప్పదగిన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఆపరేషన్స్ అవసరమైతే వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శుభకరంగా ఉంటారు.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఇక ఏ గ్రహాలు కూడా అనుకూలించబోవడం లేదు. అంటే ఇద్దరు గురువుల యొక్క ఆశీస్సులు దొరుకుతున్నాయి. అది మంచి పద్ధతే. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. అలాగే దైవ కార్యాల మీద మీరు మనసు లగ్నం చేసే విధానం కానీ బాగుంటుంది. ఎక్కువ సమయం దాని మీద వెచ్చించేది బాగుంటుంది. సమయమే కాదు, ధనము కూడా వెచ్చిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉండబోతోంది. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే సంతాన విషయంలోనూ సంతృప్తిగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంతృప్తిగానే ఉంటుంది. ఉన్నత విద్య నేర్చుకోవాలి అనుకున్నా అది సంతృప్తికరంగానే ముందుకి కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీ మనస్సుకి చాలా ఆనందం కలిగించే అంశాలుగా ఉంటాయి. అయితే యోగా చేయండి, కొన్ని శనగలు దానం చేయండి, మీ ఇష్టదేవత ఆరాధన పూర్తి భక్తి శ్రద్ధలతో చేసుకోండి. మీకు చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు కానీ, రాశిలో ఉన్న కేతువు కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని, బుధ, కుజ, చంద్ర, ఈ 4 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిత్వం మీద దెబ్బ పడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, ఏదైనా ధనము ఖర్చు పెట్టే విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తున్నాయి. కానీ అంత పూర్తిగా సజావుగా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతీస్తున్నాయి ఈ రాహుకేతువులు. వీరి యొక్క సంచారం చేత ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సరైన సత్సంబంధాలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది స్నేహితులవ్వండి, లేదా గురు శిష్యులు అవనివ్వండి, బంధువులు అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, ఏ రూపకంగా అయినా అది ఇబ్బందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఇద్దరు గురువులు బాగున్నారు కదా, అన్ని విషయాలు బాగానే ఉంటాయి కదా అనుకుంటే గురుబలం బాగున్నది. మీరు చేసేటటువంటి పూజా పునస్కారాలు ఫలించడానికే అని తెలుసుకోండి. ధన ఆదాయం కూడా కొంచెం బాగానే ఉంది అని చెప్పి ఆదాయం మీ చేతికి వచ్చే వరకు బాగానే ఉంటుంది. కానీ మిగతా అంశాలన్నీ బాగుండాలి కదా. ఆ మిగతా అంశాలన్నీ బాగుండడం కొరకు మీరు చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ స్తోత్రం అయినా అవి తొందరగా ఫలిస్తాయి అని చెప్పే విధంగా గురు శుక్రుల యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి. అష్టమ శని సంచార దోషానికి తైలాభిషేకం చేయించండి. శనిగారికి మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. ఈ 3 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు మాత్రమే బాగున్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే శనిగారు కానీ, కుజుడు కానీ, వాళ్ళ యుతి, దృష్టి, ఈ 2 కూడా రాశిని చూస్తున్న కారణం చేత చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉంటాయి. ధనము రావడం అనేది ఏ విధంగా అయినా వచ్చే ధనం వచ్చేస్తుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు చక్కగా ధనాన్ని ఇచ్చేస్తారు. అది రాకుండా ఎటువంటి ఆటంకాలు ఇవ్వబోరు. అయితే శని కుజుల యొక్క దృష్టి ఎప్పుడైతే ఈ రాశి మీద పడుతోందో కోర్టు కేసులు ఇబ్బంది పెడతాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత కూడా ఇబ్బంది పెడుతుంది. భూమి తగాదాలు ఉంటాయి. వాహనాలకు సంబంధించి తగాదాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి కూడా అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అంత ఆశాజనకంగా ఉండేటటువంటి ఫలితాలు అయితే కనబడబోవడం లేదు. ఎక్కువగా దాన ధర్మాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. మీరు ఎవరికైనా ధనం ఇస్తాను అన్నా, ఇంకా వేరే ఏదైనా వస్త్రాలు, వస్తువులు ఇలాంటివి ఏమన్నా ఇస్తాను అని చెప్పి లోగడ మీరు వాగ్దానాలు చేసి ఉంటే అవన్నీ ఇప్పుడు చాలా ఇబ్బందికి దారితీస్తాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను.
విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోండి. వాక్కు రీత్యా బానే ఉంది అని చెప్పచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు మటుకు అంత బాగా లేవు. మాతృవర్గ రీత్యా గాని అసలు ఏ దాని గురించి ఆలోచించినా కూడా అంత పూర్తిగా మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడానికి లేదు. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. సంయమనం పాటించండి. ఇది చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాల్సిన సమయం అని చెప్పి గుర్తించండి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ, చంద్ర 4 గ్రహాల యొక్క ఉనికి, నవమ స్థానంలో గురువుగారి ఉనికి, అలాగే లాభస్థానంలో కేతువు యొక్క ఉనికి అసలు మాటలైన విషయం కాదండి. 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే ఈరోజు మీరు నక్కని తొక్కినట్టుగా లెక్క. నిజానికి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు కూడా మనము ఇంత గొప్పగాను గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. అంటే ప్రతిరోజు అదృష్టం మీ వెంట వస్తూ ఉంది. ఇదే పరంపర ఇంకా కొన్నాళ్ళు కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. అనేక విధాలుగా మీ ఉన్నతి ఉన్నది, మీ గెలుపు ఉన్నది, మీ రుణభారాలు తగ్గిపోయేది ఉన్నది, అలాగే ఆశయ సిద్ధి జరిగే విధంగా ఉంది, మనోబలం పెరిగేటట్టుగా ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, కోర్టు కేసులలో కూడా విజయం మీకు లభించేటటువంటి అవకాశం ఉంది. అది కూడా మీ జన్మ స్థితులని బట్టి ఒకసారి చూసి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ షష్ఠ స్థానం బాగా యోగిస్తున్న కారణం చేత కానీ, శని కుజులు అందుండి యోగిస్తున్న కారణం చేత కానీ, ఈ ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ ఒక కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే శని, కుజ, బుధ స్తోత్రపారాయణాలు మటుకు చాలా అవసరం అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. ఇది కూడా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మటుకు విడవకుండా చేయండి అని చెప్పి తెలియజేస్తూ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ రకమైనటువంటి గ్రహస్థితుల అనుకూల ఫలితాలు కూడా లేకపోవడం చేత, నవగ్రహాల యొక్క అననుకూలతలే కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరికి స్థిరమైన ఆలోచనలు ఉండవు. అలాగే దైవభక్తి కూడా తగ్గుతోంది. కుటుంబం పట్ల బాధ్యత తగ్గుతోంది. అన్నదమ్ములతో అంతగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి, సంతాన రీత్యా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి, రుణభారాలు బాగా పెరిగిపోయి కనిపిస్తున్నాయి. అవి రుణాలు తీర్చుకోవాలి అంటే కనీసం కొంచెం తీర్చుకున్నా కానీ మనశ్శాంతి ఉంటుంది. అసలు కొంచెం కూడా తీర్చుకునే అవకాశం లేని విధంగా ఉంది అని చెప్పి మీరు చాలా బాధపడతారు. కొద్ది రోజులు తప్పదండి ఈ పరిస్థితి. యోగా చెయ్యండి, చెప్పుకోండి ఎవరితోనైనా. కొద్ది రోజులు ఆగాలండి, కనీసం ఒక 2 నెలలు ఆగండి, ఒక నెల 15 రోజులు ఆగండి. ఈ విధంగా సమయం చెప్పుకొని భగవద్ ధ్యానాన్ని ఎక్కువ చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. రాబోయే ఒక 45 రోజుల కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడిపోయి అన్ని విధాల ఆటంకాలను అధిగమించే విధంగా వస్తారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న రాహు సంచారం చాలా బాగుంది. చతుర్థంలో ఉన్న బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. వీరికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగున్న కారణం చేత చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పెద్దల పట్ల వినయ విధేయతలు ఉంటాయి, అలాగే గౌరవ అభిమానాలు ఉంటాయి, ధనము వస్తుంది, దైవభక్తి బాగా పెరుగుతుంది, యజ్ఞయాగాలు లేదా పూజలు ఇలాంటి క్రతువులన్నీ చేయడానికి బాగా ఇష్టపడతారు. అనేక విధాల లాభాలు ఉంటాయి. అన్నదమ్ములతో లాభాలే, అక్క చెల్లెళ్లతోనూ లాభాలే, ధైర్య సాహసాలు తీసుకునే విధంగా మంచి రాణింపు కలిగేటటువంటి ఫలితాలు, ఆలోచనలు ఉండడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఇవన్నీ కూడా సంభవమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చెయ్యండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ఆలోచనలు పండుతాయి. ఉద్యోగ జీవితం కాస్త శారీరక కష్టాన్ని పెంచుతూ ఉంది, సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం ద్వారా
మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, శని గారు గాని అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత అనేది ఏమాత్రము లేదు. కానీ తృతీయము, చతుర్థము ఎప్పుడైతే చక్కగా యోగిస్తూ ఉన్నాయో ధైర్య సాహసాలతో కూడినటువంటి పనులు చేస్తారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. అలాగే ఇప్పటి వరకు శారీరకంగా బాగా అలిసిపోయి ఉన్న వారికి ఇప్పుడు చాలా చక్కటి విశ్రాంతి లభిస్తుంది. మీ అయిన వాళ్ళో, సహోదరులో, బంధువులో, మిత్రువులో ఎవరో ఒకళ్ళు మీ భారాన్ని కొంత తీసుకుని మీకు విశ్రాంతినిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూ ఉన్నాం, ఇప్పుడెవరులే మన కష్టాన్ని పంచుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే మీ భారం పంచబడుతుంది, కాస్త విశ్రాంతి సమయం దొరుకుతుంది. ఇది మీ మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయంగా తెలియజేయచ్చు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. 10 మంది అభినందించదగ్గవిగా ఉంటాయి. అలాగే వస్తు వాహనాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటి విషయంలో, కోర్టు కేసుల విషయంలో లేదా పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అతి త్వరలోనే మారేటటువంటి గురుగ్రహ సంచారం సప్తమంలోకి రాబోతూ ఉన్న కారణం చేత మీకు ఇప్పుడు వాటికి సంబంధించిన బీజాలన్నీ పడతాయి. అన్ని అంశాలలోనూ మీకు శుభము కలిగే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఇందుకు మీరు కూడా సహకరించుకోండి. మీకై మీరే మనం ఈ పని చేస్తున్నాము, దీనిలో ఎవరి సహకారాలన్నా మనకి దొరుకుతున్నాయంటే మొండిగా వద్దు అనేయడం కాకుండా, సరేనండి అవసరం వచ్చినప్పుడు మీ సేవలు తీసుకుంటాము, లేదా మీ సలహాలు తీసుకుంటాము, మీ సూచనలు తీసుకుంటాము అని చెప్పి పెట్టి ఉంచుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనస్సు ఏకాగ్రత చెందుతుంది, సంతృప్తి చెందుతుంది, చక్కటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుని సంచారం చాలా చాలా బాగుండాలి, అంత గొప్పగా లేదు. వారు ద్వితీయంలో నీచలో ఉండడం కానీ, శనిగారితో కలిసి ఉండడం కానీ చాలా ఇబ్బంది పెడుతోంది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం మటుకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఈ పంచమ స్థానంలోని గురువుగారి వల్ల సంతానం బాగున్నారు, మంచి ఆలోచన బాగుంటుంది, ఉపాసనా మార్గాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. గురుబలం బాగుంది. 9వ దృష్టి రాశి మీద పడుతోంది. ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నవారికి చాలా వరకు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఏదైనా శరీరం మీద కొన్ని రుగ్మతలు కనబడడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితంలో చాలా వరకు శ్రద్ధ తీసుకోవాలి. కాలాన్ని వెచ్చించాలి, ధనాన్ని వెచ్చించాలి, సంయమనం పాటించాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని విధాలుగా మీరు సమయాన్ని వెచ్చిస్తారో అన్ని విధాలుగాను వెచ్చించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య కూడా అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. ఇది చాలా నెలల నుంచి ఉంటున్నది. ఏదో ఇవాళ నిన్నో ఏర్పడింది కాదు, చాలా నెలల నుంచి, ఇంచుమించుగా ఒక 10 నెలల కాలం నుంచి ఉంటుంది. అయితే శ్రద్ధ చాలా అవసరం. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఏ విషయంలో అయినా, పిత్రార్జితాలు వచ్చే విషయంలో కానీ, రుణభారాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, శివారాధన చెయ్యండి. ఇది చాలా చాలా తప్పనిసరి. ఏలినాటి శని ప్రభావం ఇంకా సంవత్సర కాలం ఉండబోతోంది. కాబట్టి ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ప్రతి 4 నెలలకి ఒకసారి చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, సంయమనం పాటించండి. మీరు ఏ పూజ చేసినా తప్పనిసరిగా మీ పూజ చక్కగా మంచి ఫలితాలను ఇస్తుంది. గురు బలం అలా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారం రాశిలో జరుగుతూ ఉండగా, శుక్రాచార్యుల వారి సంచారం ద్వితీయంలో జరుగుతూ ఉండగా, షష్టంలో కేతు యొక్క సంచారము, ఈ 3 గ్రహస్థితులు కూడా చాలా బాగున్నాయనే చెప్పవచ్చు. కానీ రాశిలో ఉన్నటువంటి కుజ శని నీచ బుధ యుతి చేత వీరి యొక్క ముగ్గురి సమ్మేళనము కూడా కొంచెం కలవర పెడుతూ ఉంటుంది. కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ,
ఆస్తి తగాదాల విషయంలో కానీ, వ్యక్తిత్వం విషయంలో కానీ, కాస్త పరాభవం జరిగే విధంగా కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ధనము ఎక్కువ ఖర్చు పెట్టే విషయంలో కానీ చాలా వ్యయ ప్రయాసలకి లోను కావాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు ఇంతేనా అంటే మళ్ళీ ఈ గ్రహస్థితులు మారేంత వరకు ఇవే ఫలితాలు ఉండబోతున్నాయి. 3 గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి కదా అనుకుంటే, శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాన్నే ఇస్తారు. వాక్కు రీత్యా మంచి మాటనిస్తారు, ఆలోచననిస్తారు, తెలివితేటలనిస్తారు, అలాగే సంపదలు పెంచడానికి దోహదం చేస్తారు. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. ధనము ఎక్కడెక్కడి ధనము మీకు వస్తుంది అంటే ఎప్పుడెప్పుడో రావలసి ఉన్నది కానీ, బకాయిలు ఎవరన్నా ఉన్నవి కానీ తప్పనిసరిగా మీకు వసూలు అవుతాయి అవన్నీ. రాశిలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల జరగవలసినంత మంచి జరగకపోవడానికి అవకాశం ఉంది. ఒక పక్క చంద్రమంగళ యోగం కుజుడితో కలిసి ఉన్నందున, ఇంకొక పక్క నీచ బుధునితో కలిశారు. ఇది కూడా చాలా ఇబ్బందికరమైనవే. ఈ 2 శత్రుగ్రహాలు. అలాగే చంద్ర శనులు కూడా శత్రుగ్రహాలు అవ్వడము, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి కావడము, సంతాన రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేకపోవడము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు అవుతూ ఉన్న కారణం చేత, ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత చాలా వరకు పరిహారాలు చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అర్ధాష్టమ గురు సంచారం ఉంది కాబట్టి గురువు గారికి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా సాయిబాబా గుడి కానీ, దత్తాత్రేయ స్వామి గుడి కానీ, ఇలా ఆలయాలకు వెళ్ళి అక్కడ అయినా కూడా అభిషేకం చేయించుకోండి. తప్పనిసరిగా శనగలు దానం ఇవ్వండి, ఇది చెప్పదగ్గ సూచన. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇది కూడా చెప్పదగ్గ సూచన. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, చాలా వరకు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.